ఈ వీక్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి వెళ్ళిపోతుంది ముగ్గురింట్లో ఒకరు. ఈ ముగ్గురు ఎవరు అంటే డేంజర్ జోన్‌లో ఉంది శ్రీజ, హరీష్, ఫ్లోరా. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అండ్ హరీష్‌కి, ఫ్లోరాకి బ్లాక్ స్టార్స్ ఇచ్చేసిండ్రు. వీళ్ళిద్దరింట్లో నుంచి ఒక్కరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కరు ఎవరు నాకు 100% తెలుసు. వీడియో చివరి వరకు చూడండి. ఆ ఒక్కరెవరో నేను చెప్తా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీకెండ్లో జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అంటే నిన్న సాటర్డే రోజు జరిగిన ఎపిసోడ్ గురించి క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం మన ఒపీనియన్ ప్రకారం. చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా టైం పట్టేటట్టు కూడా ఉంది. కొంచెం పేషెన్స్తోని స్కిప్ చేయకుండా చూసేయండి. మెయిన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ఎక్కువ ల్యాగ్ చేయడం వద్దు అండ్ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఎపిసోడ్ స్టార్ట్ అయినాక, నిన్న షో స్టార్ట్ అయినాక నాగార్జున గారు ఒక ఓల్డ్ సాంగ్స్తోని మంచి సాంగ్స్తో వచ్చిండ్రు. ఈసారి టూ గుడ్ సాంగ్ అయితే బాగుంది. కొరియోగ్రఫీ, డ్యాన్స్ అయితే ఓకే, డన్. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్తో స్టార్ట్ చేస్తారు. ఆడియన్స్ ఒపీనియన్ ఏంటి, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు. సో యూఎస్ నుంచి కూడా ఆడియన్స్ చూస్తున్నారంట. ఓవరాల్ ఇండియా మొత్తం కూడా అండ్ వేరే కంట్రీస్లో కూడా మన బిగ్ బాస్ షోని అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే రియాలిటీ షో అండ్ 100 days ఖచ్చితంగా అందులో ఉండి ఆడాలి, జెన్యున్గా ఆడాలి కాబట్టి. సో అందరికీ రియాలిటీ షోస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి మన బిగ్ బాస్ షోని అందరూ కూడా చూసేస్తారు. సో ఆడియన్స్ కూడా వచ్చేసిండ్రు. ఆడియన్స్ నుంచి ఫేవరెట్ ఎవరు, ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరు, ఒపీనియన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. సో షో విషయానికి వస్తే, కంటెస్టెంట్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు ఫస్ట్ ఎవరు రామ్ రాథోడ్ క్యాప్టెన్ అయినందుకు అతని మెచ్చుకోవడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఒక కామన్ మెన్, ఇప్పటివరకు ఉన్న వాళ్ళంతా కూడా కామన్ మెన్సే కావచ్చు. కాకపోతే రామ్ రాథోడ్ అనేవాడు మన లోకల్ పర్సన్ కాబట్టి, కామన్ మెన్ కాబట్టి, అతను క్యాప్టెన్, ఫస్ట్ టైం క్యాప్టెన్గా అయింది కాబట్టి. సో ఆ విషయంలో అతనికి ఒక ప్రౌడ్ మూమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ వీక్ ఎట్లా అంటే అందరికీ కూడా మూత మోగిపోయే విషయాలే ఉన్నాయి ఎక్కువ శాతం. మెయిన్ పాయింట్ వచ్చేసి సంజన గురించే ఎక్కువ టాపిక్ నడుస్తుంది. ప్రతి వీక్లో, వీకెండ్లో ఖచ్చితంగా సంజన టాపికే మెయిన్ అన్నట్టు. సో ఇలాంటి వాటిని బిగ్ బాస్ వాళ్ళని ఎలిమినేట్ చేయలేడు అసలే. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలి బిగ్ బాస్ అన్నాక. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది సంజన. దొంగనో లంగనో ఏదన్నా కానివ్వండి, ఆమె ఎంటర్టైన్ చేస్తుందని చెప్పేసి ఆమెను తీసేయరు, అది మాత్రం డ్యామ్ షూర్. నాగార్జున గారు మెయిన్ పాయింట్అవుట్ చేసిన విషయాలు ఏంటంటే పోప్ విషయంలో ఒక ఎప్పుడు లాస్ట్ టైం జరిగింది కదా సంజనకి అండ్ తనుజకి పోప్ విషయంలో చాలా గొడవ అయింది కదా. ఆ విషయం గురించి మాట్లాడితే ఒపీనియన్స్ ఒక్కొక్కరి గురించి. సో సంజన అలా చేయడం తప్పు అని, తనుజ ఫుడ్ మానిటర్గా ఉండి కూడా తను అలా చేయడం తప్పు అని. సో ఇలాంటి డిస్కషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. దానికి చాలా, నాకు కాదు మీకు పేషెన్స్ ఉండాలి. సో అందుకోసమని వాటిని స్కిప్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఏంటంటే గోల్డ్, సిల్వర్, బ్లాక్ స్టార్స్ ఇస్తున్నారు. ఇవి దేనికి అంటే వాళ్ళ ఇప్పటివరకు ఉన్న ఈ 4 weeksలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎలా ఆడారు, వాళ్ళు ఎంతవరకు మంచిగా ఉన్నారు జెన్యున్గా, వాళ్ళు ఎంతమంది హార్ట్ని తీసుకున్నారు, ఐ మీన్ హార్ట్ గెలుచుకోవడం అంటారు కదా. సో అట్లా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏ సిల్వర్, ఏ స్టార్ ఇవ్వాలి అనేది సో నాగార్జున డిసైడ్ చేస్తారనమాట. ఈరోజు స్టార్ట్ విత్ ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆటలో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, ఎథిక్స్ విషయంలో కానివ్వండి, ఇమాన్యుల్ జెన్యున్గా ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ గోల్డ్ స్టార్ ఇమాన్యుల్కి ఇచ్చిండు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రియాలిటీగా చెప్పాలంటే ఇమాన్యుల్ జెన్యున్గా ఆడిండు. టాస్క్ని విన్ అవ్వడం కంటే అందులో ట్రై చేయడం ఇంపార్టెంట్. అలాంటి చాలా ట్రయల్స్ చేసిండు. ఎమోషనల్గా, మెంటల్గా కనెక్ట్ అయ్యిండు. అండ్ ప్రతి దాంట్లో ఓకే. దానికి నాగార్జున గారు అయితే ఇమాన్యుల్ అతనికి గోల్డ్ ఇచ్చేసిండు. కొంచెం అతని లవ్ స్టోరీ కొంచెం మొన్న ఎపిసోడ్లో లవ్ స్టోరీ కొంచెం ఏడిపించింది. ఐ మీన్ కన్నులు తెప్పించింది విన్న వాళ్ళకి. ఈవెన్ నాగార్జున గారు కూడా అదే విషయం చెప్పిండు, లవ్ స్టోరీ అని చెప్పి. ఇమాన్యుల్ ఇంత ఎమోషనల్ ఫీల్ అని అసలు అనుకోలేదు. ఎందుకంటే నవ్వించడమే ఎక్కువ, ఈ ఏడిపించడాలు అసలు తెలియదు అతనికి. ఈ లవ్ స్టోరీ చెప్పే వరకు ఒకసారి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా డౌన్కి అయిపోయిన ఆయన విషయంలో. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ అన్న ఫస్ట్ ఒక 2 weeks కొంచెం స్లో అయిపోయిండు. సరిగా ఆడలేదు, ఎవరితో అంత ఇంటరాక్ట్ కాలేదు, ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు. కానీ 3rd week నుంచి తను ఆట ఓకే,
నాగార్జున గారు కూడా మెచ్చుకోవడం జరిగింది లాస్ట్ వీక్‌లో. తను మంచిగా ఆడుతున్నాడని. ఈ మెచ్చుకోవడంలో ఉన్న లాజిక్ ఏంటంటే, అధికంగా మెచ్చుకున్న వాళ్ళు నెత్తికెక్కి కూర్చొని డౌన్ అయితారు. కొంచెం సపోర్ట్ ఇచ్చి మెచ్చుకోవడంలో గూడా సుమన్ అన్నకి కొంచెం సపోర్ట్ ఇవ్వగానే తను ఫైర్ అయిపోయిండు. ప్రతి టాస్క్ ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఫైర్ అవుతున్నాడు. అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాడు. సుమన్ అన్న గోల్డ్ మిస్ అయిపోయింది. సిల్వర్‌కొచ్చిండ్లు. మేబీ నెక్స్ట్ టైమ్ గోల్డ్ విన్ అంటే గోల్డ్ స్టార్ విన్నర్ నెక్స్ట్ టైమ్ అయితే షూర్ ఇది. అండ్ నెక్స్ట్ శ్రీజ. శ్రీజ శ్రీజ విషయంలో కూడా మరీ బ్లాక్ తీసుకునేంత కాదు, అలానే గోల్డ్ తీసుకునేంత కాదు. ఒక టాస్క్ విషయానికొస్తే శ్రీజ ఖచ్చితంగా డెఫినెట్‌లీ అది విన్ కావడానికి ట్రై చేస్తది. సపోర్టివ్‌గా ఉంటది. అలా అని చెప్పి గోల్డ్‌కెళ్ళలేదు. ఎందుకంటే తను ఒకటే వాగడము, ఒర్రడము, ఆబ్జెక్టివ్ చేయడము ఇలాంటివి చాలా ఉంటాయి. అలాగని బ్లాక్ కూడా రాలేదు. ఎందుకంటే అట్‌లీస్ట్ పర్ఫార్మెన్స్ అయినా చేస్తుంది కాబట్టి శ్రీజ బ్లాక్ అయితే కాదు, సిల్వర్. అండ్ నెక్స్ట్ తనుజ. ఇక ఏమంటారా? అంత వరస్ట్ కాదు, అంత హైయెస్ట్ కాదు. సేమ్ గోల్డ్ తీసుకోలేదు. ఆ గోల్డ్ తీసుకుంటే ఇంకా ఇప్పటివరకి టిష్యూస్ అయిపోయినాయి. అప్పుడు ఇంకా ఏం పెట్టాలో డ్రమ్‌లు, బకెట్లు పెట్టాల్సొస్తది. తనకి గనక గోల్డ్ ఇచ్చే ఉంటే. అంటే ఇట్ మీన్స్ తను ఏడవడం. ఏమనంటే ఏడవం. రియల్లీ తను క్యూట్. మంచి క్యూట్‌గా ఉంటది. పర్ఫార్మెన్స్ అయినా, మాటల్లో అయినా ఎంత క్యూట్‌గా, సైలెంట్‌గా కనబడుతదో అంతకెక్కువ అరుస్తది, గొడవ చేస్తది, పెంట పెంట చేస్తది. తనకి గోల్డ్ కంటే సిల్వర్ బెటర్. అలా అని బ్లాక్ కూడా కాదు. ఎక్కువ మోస్ట్‌లీ తను ఏడవడం. తనకొచ్చిందల్లా ఏడవడం. ఏడుస్తూ మనుషులని మ్యానిపులేట్ చేస్తది. కానీ ఒక రకంగా తనుజ బెటర్‌లే. అండ్ నెక్స్ట్ రీతు. రీతు వచ్చేసి అసలు లాస్ట్ 2 వీక్స్ నుంచి తను వెళ్ళిపోతదేమో ఆ పర్ఫార్మెన్స్‌ని చూసుకొని అండ్ డిమన్ పవన్‌తో ఉన్న రిలేషన్‌ని ఇదంతా చూసుకొని తను వెళ్ళిపోతదేమో అని ఒక ఆలోచన ఇదివరకు వచ్చిండేది. కాకపోతే కొంచెం రియలైజ్ అయింది. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక టాక్ బయటకొచ్చింది కాబట్టి కొంచెం సెట్ అయింది. అండ్ డిమన్ పవన్‌తో కూడా అంత క్లోజ్‌గా ఉండట్లేదు. లాస్ట్ టైమ్ అయితే చాలా క్లోజ్‌గా ఉంది. రూమర్స్ అయితే బోలెడొచ్చినాయి. అది తనకు అర్థమైనట్టుంది. కొంచెం గేమ్ చేంజ్ చేసుకొని కరెక్ట్‌గా ఆడుతుంది, మాట్లాడగలుగుతుంది, ఫైర్ అవ్వగలుగుతుంది. రీతుకొచ్చేసి సిల్వర్. నెక్స్ట్ దివ్య. దివ్య రీసెంట్‌గా వచ్చింది. బట్ వచ్చినప్పటి నుంచి తను ఆడడం గానీ, మాట్లాడడం గానీ ఓకే. ఆల్ డన్. ఇప్పుడిప్పుడే ఏం చెప్పలేము. కాకపోతే దివ్య వచ్చేసి పర్ఫెక్ట్. ఏదన్నా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పేస్తది. అది టాస్కే గానియండి, ఆడేస్తది. ఒపీనియన్ చెప్పడమని చెప్పేస్తది. తప్పంటే తప్పని చెప్తది. సో, తను 2 వీక్స్ బయటుండి చూసింది కాబట్టి, తనకు అర్థమైపోయింది గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంటదని. దాన్ని ఫాలో అయితుంది. అదొక్కటి చాలు. సో, దివ్యకొచ్చేసి సిల్వర్ వచ్చింది. నెక్స్ట్ రాము కూడా సిల్వర్. యాక్చువల్లీ గోల్డ్ స్టార్ వచ్చేసి ఇది కొంచెం పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం తగ్గినాయి కాబట్టి, సైలెంట్‌గా ఉన్నాడు కాబట్టి తనకు సిల్వర్ వచ్చింది. అండ్ పవన్‌కి కూడా సిల్వర్. ఏంటి అంటే 2 టైమ్స్ తను కెప్టెన్ అయిండు. అయినా కూడా కొన్ని విషయాల్లో రీతు విషయంలో ఓవర్ కేరింగ్ చూపించడం, అదే కేరింగ్ అవతల వాళ్ళ మీద చూపించకపోవడం. ఈ ఒక్క విషయాల్లో పవన్‌కి సిల్వర్ వచ్చింది. అండ్ కళ్యాణ్ కూడా గోల్డ్ స్టార్ మేబీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే జెన్యూన్‌గా ఉన్నాడు, జెన్యూన్‌గా ఆడతాడు, జెన్యూన్‌గా రియాక్ట్ అవుతాడు. ఎక్కువ శాతం మొన్న మోసపోయా అని ఫైర్ అయ్యిండు. అది మోసపోవడం కాదు. అది గేమ్ స్ట్రాటజీ. నువ్వు గెలవాలంటే అవతల వాళ్ళని తొక్కేసేయాలి. అది బిగ్ బాస్ స్ట్రాటజీ. రీతు తనని తీసేసింది అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చిండు. అంత గొడవ చేసిండు. కాకపోతే అక్కడ రిలేషన్‌షిప్‌తోని పని లేదు. తను నీ ఫ్రెండా? నీ లవరా? ఇది పక్కన పెడితే నువ్వు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినావు. అదే ఆర్మీని పక్కన పెట్టేసి వచ్చినావు కాబట్టి ఓన్లీ నీ గేమ్ వరకి నువ్వు ఆడుకోవాలి. అవసరమైతే ఈవెన్ ఆ బిగ్ బాస్ హౌస్‌లో నీ బ్రదర్ ఉన్నా, నీ సిస్టర్ ఉన్నా నువ్వు నామినేట్ చేయక తప్పదు. అలాంటిది రీసెంట్‌గా పరిచయమైన డిమాండ్ పవన్ కోసం, రీతు కోసం వాళ్ళతోనే రిలేషన్‌గా కనెక్ట్ అయ్యి వాళ్ళు తీసేస్తున్నారు, వాళ్ళు పక్కకు దొబ్బేస్తున్నారు ఔట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పి తను ఫీల్ అవుతున్నాడు. కాకపోతే అది హౌస్ వరకే. ఈవెన్ బయటికెళ్ళిపోయినట్లయితే వాళ్ళెవరో, నువ్వెవరో దానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు అని నా ఒపీనియన్. అండ్ కళ్యాణ్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యిండు. రీతుతోని గొడవ చేసిండు. రీతు మిస్టేక్ ఏం లేదు. ఏంటంటే అది గేమ్ స్ట్రాటజీ. ఇక్కడ ఎవరు శ్రీజ అండ్ రీతు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి తీసేయాలి అనుకున్నారు. తీసేయకపోతే వీళ్ళెళ్ళిపోతారు.
సో, స్ట్రాటజీ ప్రకారం, గేమ్ రూల్ ప్రకారం తీసేయక తప్పదు గాబట్టి వాళ్ళు తీసేయాల్సొచ్చింది. అంతేగాని దాన్ని పర్సనల్‌గా తీసుకునే విషయం అస్సలే లేదు. దీన్ని కళ్యాణ్ పర్సనల్‌గా తీసుకొని తను ఏదేదో అనేసిండు నోటికొచ్చినంత. అయినా గూడా రీతు ఏం పట్టించుకోలేదు. బాధపడింది ఆఫ్‌కోర్స్. ఎందుకంటే నువ్వు మోసం చేసినావు ఇట్ మీన్స్ ఎ లాట్ అన్నట్టు. సో, కళ్యాణ్‌కైతే సిల్వరొచ్చింది. అండ్ నెక్స్ట్ భరణి, రేలంగి మామయ్య. ఏంటి అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ ఉంటారు. పర్ఫార్మెన్స్ ఏంది న్యూట్రల్‌గా ఉండి ఇటు అటు బ్యాలెన్స్ చేసుకుంటూ నీతులు చెప్పుకుంటూ ఉంటాడు కదా! సో, అలానే భరణి కూడా తన రియాలిటీని బయట పెట్టట్లేదు. ఏదో సాఫ్ట్ కైండ్‌గా అట్లా ఏమంటారు యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ భరణి సైలెంట్‌గా ఉండడం అనేది తప్పు. ఎందుకంటే తనకి చాలా కోపం ఉంటది. అసలు నార్మల్ పర్సన్ కాదు. కానీ ఈ హౌస్‌లో ఎందుకు సైలెంట్ ఉంటున్నాడో అని తెలవట్లేదు. కానీ నా వరకైతే అది ఒక పర్ఫార్మెన్స్ అనుకుంటున్నా. బయట పడకుండా రియాలిటీ బయట పడకుండా ఏదో కవర్ చేస్తున్నాడు. సో, ఆ విషయమే నాగార్జున చెప్పిళ్ళు. నువ్వేంటో బయటికి రావాలి, బయటికి చూపించు అని. తను బయటికి చూపిస్తే హరీష్ కంటే డేంజర్ అది ఎవ్వరికీ తెలవదు. ఎందుకంటే తనకి ఉన్న కోపము హరీష్ కంటే డేంజర్‌గా ఉంటది. సో, భరణికైతే సిల్వర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్లోరా బ్లాక్. ఎందుకు బ్లాక్ అంటే తను ఏదో సంజనాకి మాత్రమే సేవ చేయడానికి ఇట్ మీన్స్ సంజన పిఏ, సంజన వర్కర్, సంజనాకి అసిస్టెంట్ అలా అన్నమాట. తను ఓన్లీ బ్లాక్‌లో కనిపిస్తుంది. ఇట్ మీన్స్ షాడో బయటికి రావట్లేదు. ఏమనంటే అన్నిటికి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే తిను తిరిగి మాట్లాడాలి. కానీ మాట్లాడదు. అగ్రీ చేసి వెళ్ళిపోతది. అగ్రీ చేయడం అంటే తప్పు చేసిందని ఒప్పుకోవడము. ఈమె తప్పు చేయదు కానీ ఒప్పుకుంటది. ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్‌లో రీతు ఉంది. రీతు ఉంటే నేను ఆడను అని చెప్పి టాస్క్ వదిలేసింది. దేనికి రీతు వచ్చేసి తనకి కాన్ఫిడెంట్ ఎక్కువ. ఖచ్చితంగా ఫైట్ చేయగలుగుతది. సో, ఆమెతోని నేను గెలవలేకపోతా అని చెప్పి ఫస్టే డ్రాప్ అయింది. లైక్ ఇలా అన్నట్టు. తను పర్ఫార్మ్ చేయడం పక్కన పెడితే నేను చెయ్యలేను, ఆమెతో గెలవలేను అని చెప్పి ఫస్టే డిసైడ్ వెళ్ళిపోయింది. అది రాంగ్ పద్ధతి. నువ్వు ట్రై చేశాక నువ్వు విన్ అయ్యావా, ఓడిపోయావా పక్కన పెట్టాలి. అంతే తప్ప తను ఆడకముందే నేను ఆడలేను అని చెప్పేసి డ్రాప్ అయింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. భయపడి ఆగిపోవడము, నీడలా వెనక్కి వెళ్ళిపోవడము, ఎవరికో సేవలు చేసి పెట్టడము. సో, తను కనిపించడం కూడా షాడోలాగానే కనబడుతుంది కాబట్టి తనకు బ్లాక్ ఇచ్చేసిండ్రు. అండ్ నెక్స్ట్ హరీష్. హరీష్ విషయంలో కూడా ఒపీనియన్ ఏంటి ఇక్కడ సంజనాని అడిగారు, వాళ్ళని కూడా అడిగారు. బ్లాక్ సంజనాకి, హరీష్‌కి కంపేర్ చేసి ఈచ్ అదర్. ఇప్పుడు హరీష్‌ని సంజనాని నిలబెట్టి అడిగితే ఫస్ట్ హరీష్‌ని అడిగిళ్ళు. సంజనాకి నువ్వేమి ఇయ్యాలనుకుంటున్నావు? బ్లాకా, సిల్వరా అని అడిగితే బ్లాక్ అనేసిండు హరీష్. ఎందుకు అంటే తను ఆ దొంగతనం చేయడం తప్పు. తనకి ఎంటర్‌టైన్‌మెంట్ అయినా కూడా అవతలోళ్ళ కడుపు కొడుతుంది కాబట్టి అండ్ వాళ్ళకి కూడా ప్రోటీన్ అవసరం కాబట్టి పదే పదే చెప్తున్నా కూడా రిపీటెడ్‌గా చేస్తుంది. ప్రాంక్ అంటుంది. ఆ ప్రాంక్ అనేది మాకు నచ్చాలి, ఎంటర్‌టైన్‌మెంట్ అనిపియాలి. తన ఓన్ సెల్ఫిష్ కోసం చేస్తుంది కాబట్టి మాకది నచ్చలేదు. షీ డిజర్వ్ ద బ్లాక్ అని చెప్పేసి హరీష్ చెప్పిండు. మళ్ళీ సేమ్ సంజనాని కూడా అడిగారు హరీష్ మీద ఒపీనియన్. తనకి సిల్వరా, బ్లాక్ అని అడిగితే సంజన కూడా హరీష్‌కి బ్లాక్ అనే చెప్పేసింది. ఏంటంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఎంత పడితే అంత మాట్లాడతాడు. అండ్ గేమ్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా తను సీరియస్‌గా ఉంటాడు. తనతోని డిస్కస్ చేయాలన్నా మాకు ఇబ్బంది అని చెప్పేసి సంజన హరీష్‌కి బ్లాక్ అని చెప్పేసింది. కానీ బేసిక్‌గా షో స్టార్ట్ అయినప్పుడే నాగార్జున గారు అనేసిళ్ళు. ఒక్క దగ్గరే కూర్చుండి ఉండిపోకు. ఎందుకు ఒక్క దగ్గరే కూర్చుండి ఉండిపోతున్నావు? అందరితోని మింగిల్ కావచ్చు కదా! అందరితో కలవచ్చు కదా! అందరితో మాట్లాడొచ్చు కదా! డిస్కషన్ చేయొచ్చు కదా! ఎందుకు హరీష్ సైలెంట్‌గా ఉంటున్నావు? అది ఇది కాదు. నువ్వు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు అగ్ని పరీక్ష సీజన్‌లో నీ పర్ఫార్మెన్స్, నీ వే ఆఫ్ టాకింగ్ చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయిన్రు. హరీష్ ఖచ్చితంగా ఫైట్ చేయగలుగుతాడని నేను తీసుకుంటే, ఈ 4 వీక్స్‌లో నువ్వు చేసింది ఏం లేదు. గేమ్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా మీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. మీరు అందరితోని ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు. ఒక బీన్ బ్యాగ్‌లోనే కూర్చొని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలానే ఉంటున్నారు. సో, మీరేంటి చూపించడం అనేది మాకు కావాలి తప్ప మీరు సైలెంట్‌గా ఉండడం కాదు అని చెప్పేసి నాగార్జున అంటే, దానికి హరీష్ కూడా చెప్పిండు. నేను అందరితోని కాలేను. ఎందుకంటే వాళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు. అది నాతోని కాదు. నన్నెవరేమన్నా నేను తీసుకోలేను. అవతల వాళ్ళ జోలికి నేను పోలేను. నేను సైలెంటే ఉంటా అని చెప్పేసి హరీష్ మాట్లాడిన కొన్ని విషయాలు మంచిగానే ఉంటాయి గానీ, తను కన్వే చేయడంలో తప్పులుంటాయి. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో తప్పులుంటాయి. సో, హరీష్‌కి బ్లాక్ వచ్చేసింది. ఫ్లోరాకి కూడా బ్లాక్ వచ్చేసింది.
ఇద్దరు కూడా బ్లాక్‌లో ఉన్నారు. అండ్ సంజన విషయంకి వచ్చేవారికి లాస్ట్ వీకే చెప్పారు. ఏంటి మళ్ళీ దొంగతనం హౌస్‌లో జరిగినట్లయితే అది సంజన కారణంగా జరిగినట్లయితే దొంగలున్నారు జాగ్రత్త అని ఒక బోర్డ్ పెట్టేస్తానని చెప్పేసి లాస్ట్ వీకే చెప్పిళ్ళు. యాజ్ పర్ రూల్ ఈ వీక్ దొంగలున్నారు జాగ్రత్త అనే ఒక బోర్డుని సంజన మెడలో తగిలేసిళ్ళు. దానికి సంజన కూడా యాక్సెప్టెడ్. ఎందుకంటే ఎగ్స్ తినేటప్పుడే చెప్పింది. నన్ను పనిష్ చేస్తారు. కాకపోతే పెద్ద బోర్డ్ కాకుండా చిన్న బోర్డ్ పెట్టేసేయండి అని. అంటే తను తప్పు చేస్తున్నా అని తెలిసి కూడా తినేసింది. ఏమన్నా అంటే చిన్న పాప ఉంది. నాకు ప్రోటీన్ ఫుడ్ కావాలి. నాకు ఇది కావాలి, అది కావాలి. దానికి ఏం చేయాలి? బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేయాలి. నాకు కొంచెం ఆకలైతుంది. నాకు ఫుడ్ సరిపోవట్లేదు. నాకు ప్రోటీన్ ఫుడ్ కావాలి. నాకు ఎగ్స్ కావాలి. నాకు తెప్పించండి అని రిక్వెస్ట్ చేస్తే మేబీ హీల్ యాక్సెప్టెడ్. కాకపోతే తను దొంగతనం చేయడం అనేది తప్పు. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి నాకు ప్రోటీన్ కావాలి, నాకు ఆకలి ఎక్కువ అని చెప్పి కన్నీళ్లు గారుస్తూ డ్రామా చేస్తుంది ఆమె. సో, ఇప్పుడు కూడా నాగార్జున అడిగితే అదే విషయం చెప్పింది. నాకు ప్రోటీన్ కావాలి, నాకు ఆకలి ఎక్కువైంది, నాకు సరిపోవట్లేదు. ఏమనంటే సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా మ్యానిపులేట్ చేస్తది సంజన. సో, సంజనకి సిల్వర్ ఇచ్చేసిండు. అండ్ ఈ వీక్ ఏంటంటే సంజన హౌస్ ఓనర్ నుంచి టెనెంట్‌కి వెళ్ళిపోతది. అది పనిష్మెంట్. మళ్ళీ ఇంకోటి రాము ఈ వీక్ కెప్టెన్ కాబట్టి కెప్టెన్‌కున్న పవర్స్ ప్రకారం కెప్టెన్ సంజనకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే హౌస్‌లో ఏ పనైనా కూడా బట్టలు ఉతకడం నుంచి బాత్రూమ్ కడిగే వరకి ప్రతి ఒక్క పని కూడా సంజనని చేపించుకోవచ్చు. అది రూల్. అంటే డైలీ తనే చెయ్యాలి అని కాదు. వాళ్ళు మాత్రం కెప్టెన్ చెప్తే చేయాల్సిందే. అది రోజే గానియండి, వీకే గానియండి. తను ఏది చెప్తే ఈవెన్ బాటిల్‌లో వాటర్ పట్టుకురా అన్నా కూడా పట్టుకురావాలి. సో, కెప్టెన్‌కున్న పవర్స్ అలాంటియి. అండ్ టెనెంట్ ఈమె చేసిన దానికి పనిష్మెంట్ కూడా. సో, ఈ పనిష్మెంట్‌ని తను యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ వీక్ అంటే నెక్స్ట్ కమింగ్ వీక్ ఇక నుంచి ఇంకేమైనా తను మళ్ళీ దొంగతనాలు చేసిందంటే ఇంకా ఎక్కువ పనిష్మెంట్ వచ్చేది మేబీ. కానీ సంజన ఒకటి మర్చిపోతుంది. ఆల్రెడీ ఎలిమినేషన్ వరకి వెళ్ళొస్తే అందరూ కూడా సాక్రిఫైస్ చేసి తనని వెనక్కి రప్పించుకున్నారు. ఏంటి రీతు హెయిర్ కట్ చేసుకుంది. అసలు ఎవరు భరణి తన దగ్గర ఉన్న లాకెట్ డాలర్ దాన్ని ఓపెన్ చేయడానికి చేయాల్సి వస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేసిండు. అలాంటి సంజన కోసం దాన్ని సాక్రిఫైస్ చేసేసిండు. అందరూ కూడా 4 మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు తనుజ కాఫీ లేకుండా తను అస్సలే ఉండదు. కాఫీ కోసం వెయిట్ చేసింది. కాఫీ పౌడర్ తెప్పించుకుంది. కానీ సంజన కోసం తను కూడా సాక్రిఫైస్ చేసింది. అందరూ సాక్రిఫైస్ చేస్తే సంజన మాత్రం తన సెల్ఫిష్ కోసం ఎగ్స్ తినేసింది. మళ్ళీ దానికి ఎవ్వరు కూడా ఏమనలేదు. అయినా కూడా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క దొంగతనం చేస్తుంది. వీళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి, కాంప్రమైజ్ చేసి లాస్ట్ వీక్ వెళ్ళిపోతుందంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెనక రప్పించుకున్నారు. ఆ విశ్వాసం మాత్రం సంజనకి లేదు. ఇది కనుక రిపీట్ అయినట్లయితే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు వరకు ఈ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. మేబీ ఈ సండే ఎలిమినేషన్ ఖచ్చితంగా ఒక్కరు అవుతారు. ఆ ఒక్కరు ఎవరు అంటే బ్లాక్‌లో ఉన్న ఇద్దరిట్లో ఒకరు అవుతారు. హరీష్ అండ్ ఫ్లోరా. వీళ్ళిద్దరి ఇంట్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇంటికి వెళ్ళిపోక తప్పదు. అండ్ నెక్స్ట్ ఫ్లోరాకి ఇచ్చిన పనిష్మెంట్ బ్లాక్‌లో ఉంది కాబట్టి ఫ్లోరాకి ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం నెక్స్ట్ 2 వీక్స్ వరకు తనను ఎవరు నామినేట్ చేయకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ 2 వీక్స్ వరకు కూడా తను నామినేషన్‌లోనే ఉంటది. అది పనిష్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంజన వచ్చేసి ఓనర్ నుంచి టెనెంట్‌కి వెళ్ళిపోయింది కాబట్టి సో, ఇప్పుడు టెనెంట్ నుంచి ఒకరిని ఓనర్‌కి పంపించేసేయాలి అని చెప్పేసి అక్కడున్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పేసిండ్రు. దానికి బిగ్ బాస్ ఏం చేస్తారు అనేది చూడాలి. ఇంకోటేంటంటే వాళ్ళు హరీష్‌ని పంపిద్దాం అనుకున్నారు ఓనర్‌కి. టెనెంట్ నుంచి ఓనర్‌గా హరీష్‌ని పంపిద్దాం అనుకున్నారు. కాపోతే ఎలిమినేషన్ ఉంది కాబట్టి అది ఫ్లోరా వెళ్తుందా? లేకపోతే హరీష్ వెళ్తాడా? అనేది ఒకటి కన్‌ఫ్యూజన్. అండ్ ఈ వీక్‌లో ఎలిమినేషన్ ఎవరవుతారు అని మీరెవరిని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ వరకి ఈ వీక్ ఎలిమినేషన్‌లో ఖచ్చితంగా హరీష్ వెళ్ళిపోతాడు. ఇది మాత్రం 99.9% పక్కా. హరీష్ వెళ్ళిపోతాడనే టాక్స్ వస్తున్నాయి బయట సోషల్ మీడియాలో. అండ్ నాకు తెలిసిన ప్రకారం, నా గెస్ ప్రకారం హరీష్ అయితే పక్కా హౌస్ నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అవుతున్నాడు. ఫ్లోరా వచ్చేసి నామినేషన్‌లో ఉంది కాబట్టి తను ఎలాగో హౌస్ ఓనర్‌లోనే ఉంది. సో, ఇప్పుడు ఉన్న టెనెంట్స్ నుంచి హరీష్ వెళ్ళిపోతే ఎవరిని తీసుకువెళ్తారు? అంటే ఇప్పుడున్న టెనెంట్స్ నుంచి హరీష్ వెళ్ళిపోతే టెనెంట్ నుంచి ఓనర్‌గా ఎవరు వెళ్తారనే దాని గురించి
డిస్కషన్ చేసుకుంటారు. సో లాస్ట్ జరిగిన ఎపిసోడ్ గురించి పాయింట్ టు పాయింట్ విషయం ఇది క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. ఓవర్గా మాట్లాడకుండా క్లియర్గా అయితే చెప్పేశాను. నచ్చితే కొంచెం లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నుండిగా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కూడా సెట్ చేసుకుంటా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఏం గేమ్ ప్రాసెస్ ఏంటి, అండ్ సిల్వర్ వాళ్ళకి ఏంటి, గోల్డ్ వాళ్ళకి ఏంటి, ఇవి కూడా ఉన్నాయి. దీని గురించి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ డిస్కషన్ చేసుకుందాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.